బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మేఘాలు మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యతో యుద్ధ వాతావరణం నెలకొంది. హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ ఉంది అని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ చనిపోయాడు. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారానికి ఇరాన్ హిజ్బుల్లా దిగింది. ఇజ్రాయెల్పై ఉదయం నుంచి వందల కొద్ది రాకెట్లను వదులుతోంది ఇరాన్. రాకెట్లను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది ఇజ్రాయెల్. ఏ క్షణం ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయోనని ఇజ్రాయెల్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉంది. ఇజ్రాయెల్కు మద్దతుగా జెట్స్ యుద్ధ నౌకలను అమెరికా పంపిస్తోంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్తో కలిసి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్తున్నారు. ఇరాన్పై G7 దేశాల దృష్టికి తీసుకువెళ్లారు. ఇరాన్ విషయాన్ని G7 దేశాల దృష్టికి తీసుకువెళ్ళింది యుఎస్. యుద్ధాన్ని నివారించాల్సిన అవసరం ఉంది అని G7 నాయకులతో అమెరికా చర్చించింది. ఇజ్రాయెల్లో మనం ప్రస్తుత పరిస్థితిని చూడొచ్చు. ఇవి కొంత కలవరపాటుకు గురి చేసే దృశ్యాలే. కానీ ఇజ్రాయెల్లో ఏం జరుగుతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం కోసమే మేము ప్రసారం చేస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని ఆరోపిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారానికి దిగింది ఇరాన్. ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఒక చోట మిసైల్ పడిన చోట, రాకెట్ పడిన చోట ఎలా విధ్వంసం చోటు చేసుకుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఐరన్ డోమ్ సాయంతో ఇజ్రాయెల్ భూభాగం పైకి దూసుకొస్తున్న రాకెట్లను తిప్పికొడుతోంది, మిసైళ్లను తిప్పికొడుతోంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ మిసైల్స్ పడుతూనే ఉన్నాయి. దీంతో విధ్వంసం చోటు చేసుకుంటుంది. ఇజ్రాయెల్పై ఉదయం నుంచి వందల కొద్ది రాకెట్లను వదులుతోంది ఇరాన్ హిజ్బుల్లా. ఆ రాకెట్లను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఏ క్షణం ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయోననే టెన్షన్లో ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలుపుతోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా జెట్స్ యుద్ధ నౌకలను అమెరికా ఎత్తున ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న మిసైళ్లను చూడొచ్చు. ఇజ్రాయెల్తో కలిసి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జో బైడెన్ చెప్తున్నారు. ఇరాన్పై G7 దేశాల దృష్టికి తీసుకువెళ్ళింది ఈ అమెరికా. యుద్ధాన్ని నివారించాల్సిన అవసరం ఉందని G7 నాయకులతో చర్చిస్తున్నామని అమెరికా చెప్తోంది.